నాకు భయమేస్తుంది. నాకు మాత్రం దాహం వేస్తుంది. నైట్ అంతా నిద్ర కూడా పట్టలేదు. గొంతంతా ఎండిపోతుంది తెలుసా. బిగ్ బాబు వెళ్ళి వాటర్ పట్టుకురా. అమ్మో నేను వెళ్ళను, నాకు భయం. దెయ్యాలు ఆల్రెడీ మన ముగ్గుని పట్టుకుని వదిలేశాయి, ఇంకేం భయం? పృథ్వీ, నా భయం అంతా దెయ్యాల గురించి కాదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక మనకేమవుతుందేమో అని. అంతగా భయపడాల్సిన అవసరం లేదు, ఏం కాదులే. దీనంతటికీ నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏంటది? ఈ ఫ్లాట్ని ఆఫీస్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాయి. నిజమే, కానీ ప్రాబ్లం మొదలైంది ఇక్కడ కాదు కదా. కానీ మనం చుక్కలు చూసింది మాత్రం ఇక్కడే కదా. ముందైతే మనం ఆఫీస్కి వెళ్ళాలి. ఇంత పొద్దున్నే ఆఫీస్ దేనికి? లేకపోతే ఒక్కడేమో సూసైడ్ అంటాడు, ఇంకొకడేమో సూసైడ్ కాదంటాడు. ఆ ఎస్ఐ వచ్చి ఈ ఫ్లాట్లో అలాంటి కేసెస్ ఏం రిపోర్ట్ అవ్వలేదంటాడు. ఇది సూసైడ్ కానప్పుడు మర్డరే అయి ఉంటది కదా. మర్డరా? మేబీ. నేనైతే ఆఫీస్కి వెళ్తున్నాను, మీరు వస్తే రండి, లేకపోతే లేదు. ఏంట్రా? ఏమో. తీసుకో. పద పృథ్వీ, వెళ్దాం. పద వాటర్ తాగని బిగ్ బాబు. పద. ఇప్పుడు ఏం చేద్దాం ఆద్విక? తెలీదా? మరి ఎక్కడికెందుకు? ఈ ఆఫీస్ని ఫ్లాట్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కదా అని నువ్వు అనుకుంటున్నావు పృథ్వీ. ప్రాబ్లం అనేది ఫిజికల్ కానప్పుడు అది మనం ఉండే ప్రతి చోట ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు ఆద్విక. అన్నీ అర్థం అవుతాయి పృథ్వీ. ఏంటో. సరే ఇప్పుడు ఏం చేద్దాం? వెయిట్ చేద్దాం, వాళ్ళు మళ్ళీ మనకు కనిపించే వరకు. బిగ్ బాబు, ఇక నుండి మనం దేనికి భయపడక్కర్లేదు. ఏది ఎదురైనా ధైర్యంగా ఫేస్ చేద్దాం. ముందు ఆ చాందిని యోగేష్ ఎవరో పూర్తిగా తెలుసుకుందాం. బిగ్ బాబు, బిగ్ బాబు, బిగ్ బాబు. అదికా ఎక్కడ చూస్తున్నావు? చాందిని అక్కడ కూర్చోంది. బిగ్ బాబు, నువ్వు వెంటనే పృథ్వీ దగ్గర వెళ్ళి ఇక్కడ జరిగేదంతా వీడియో తీయమని చెప్పు. సరే అద్విక, నువ్వు జాగ్రత్త. డోంట్ వరీ బిగ్ బాబు, ఐల్ హ్యాండిల్ దిస్. హాయ్ పృథ్వీ. హలో. హాయ్ భరత్, నాకు నీ హెల్ప్ కావాలి. ఏమైందిరా? ఏం లేదురా, ఆద్వికకి మేము వర్క్ చేసే ప్లేస్లో ఏవో నెగిటివ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయంట. పాపం తను చాలా ఇబ్బంది పడుతుందిరా. యా, ఐ ట్రైడ్ ఏ లాట్, బట్ ఉపయోగం లేకుండా పోతుంది. షూర్ రా, నువ్వు ఇలాంటి విషయాల్లో హెల్ప్ అడుగుతావని ఇప్పటివరకు ఎప్పుడు అనుకోలేదురా. సరే, ఐ విల్ బీ దేర్. ఓకేరా, త్వరగా వచ్చాయి, నేను నీకు లొకేషన్ పంపిస్తున్నాను. ఈ భరత్ ఎవరు? భరత్ నా ఫ్రెండ్, పారానార్మల్ స్పెషలిస్ట్. అవును, ఆద్విక ఏం చేస్తుంది? అద్వికకి చాంది కనిపించిందంట, వీడియో షూట్ చేయమనింది. సరే పద. చాందిని, నువ్విక్కడ ఎక్కడో ఉన్నావని నాకు తెలుసు. ఎప్పుడు కనిపించేదానివి కదా, ఇప్పుడెందుకు ఇలా దాక్కుంటున్నావు? హాయ్ అద్విక. నీకేం కావాలి?
అసలు ఆ రోజు ఏం జరిగిందో నాకు పూర్తిగా చెప్తావా? చెప్తాను, కానీ అది వినే ముందు నీ గురించి ఇంకొన్ని నిజాలు చెప్పాలి. నా గురించి నిజాలా? నువ్వు నన్ను డైవర్ట్ చేస్తున్నావు. అవును, నీకు నా గురించి తెలుసుకోవడం కంటే నీకు నీ గురించి తెలుసుకోవడమే ఇంకా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేం వినను చాందిని. నాకు తెలియాల్సింది, మీకు కావాల్సింది ఏంటని. మీకంటే యూ అండ్ యోగేష్. ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవా? వాట్? I've been forced to be here. ఎవరు నిన్ను ఫోర్స్ చేశారు? యోగేష్. నువ్వు ఆఫీస్ ప్రెషర్స్ వల్ల సూసైడ్ చేసుకున్నావు అని చెప్పాడు యోగేష్. అది నిజమా? సూసైడ్ చేసుకుంది నిజమే, కానీ ఆఫీస్ వల్ల కాదు. మరి యోగేష్ వల్లనా? కాదు. మరి ఎందుకు సూసైడ్ చేసుకున్నావు? యోగేష్ అంటే నాకు చాలా ఇష్టం. యోగేష్కి నేనంటే అంతకన్నా ఇష్టం. కానీ అతని ఇష్టాన్ని తట్టుకునే శక్తి నాకు లేక నేనే సూసైడ్ చేసుకున్నాను. ఏంటి? యోగేష్ ఎప్పుడెలా ఉండేవాడో తెలిసేది కాదు. కొన్నిసార్లు తను నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నాడేమో అనిపిస్తూ ఉండేది. చాందిని, చాందిని, చాంద్ అరే ఎన్నిసార్లు ఎందుకు కాల్ చేస్తున్నా మేడం? నీకెన్నిసార్లు కాల్ చేయాలి? అసలు ఇక్కడ ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలి? ఇప్పుడు ఏమైంది మేడం? అసలు నువ్వు నిన్న అద్వికని ఎందుకు కలిసా? ఓ అదా, ఏదో తను పై ఫ్లోర్లోనే ఉంటుందంటే వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తుంది అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది యోగేష్ అండ్ చాందిని గురించి నాతో చెప్పింది. మరి నువ్వేం చెప్పావు? నేనేం చెప్తాను? ఛాన్సే లేదు, అసలు ఈ అపార్ట్మెంట్ సూసైడ్లే జరగలేని చెప్పాను. అలా ఎందుకు చెప్పా? అలా కాకపోతే ఇంకెలా చెప్పాలి మేడం? పోనీ ఆ అపార్ట్మెంట్లో నిజంగా సూసైడ్ జరిగిందని చెప్తే వాళ్ళు ఒక్కసారి పానిక్ అయ్యి ఆ అపార్ట్మెంట్లో ఉన్న మెంబర్స్ అందరికీ ఈ విషయం గురించి షేర్ చేస్తారు. పైగా ఎఫ్ఐఆర్ కూడా లేదు, చాలా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. బట్ అక్కడున్న అందరికీ సూసైడ్ జరిగిందని చెప్పాను. అరే అలా ఎందుకు చెప్పారు మేడం? మీరు ఒకసారి వాళ్ళతో చెప్పే ముందు నాకు ఒకసారి చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే ఏం చెప్తాం? మీరు ఏం చేయొద్దు, సైలెంట్గా ఉంటే చాలు. అసలు అక్కడ సూసైడే జరగలేదని తెలిస్తే ఆ పాయింట్ వాళ్ళ మైండ్లో స్ట్రైక్ అయితే మొత్తం కూపి లాగేస్తారు. అప్పుడు నేను వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అయినా తనకి వాళ్ళు కనిపిస్తున్నారని చెప్పినప్పుడే నువ్వు అక్కడే కట్ చేసి ఉండాల్సింది కదా. అద్వికని ఇమీడియట్ గా నేను జాబ్లో నుంచి తీసేసి ఆ ఫ్లాట్ లో నుంచి వేకెట్ చేయించేదాన్ని కదా. అసలు అద్వికకు వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు మేడం? తెలీదు. నువ్వైతే ఏదో ఒకటి మ్యానిపులేట్ చేసి ఇదంతా సెట్ చేసి ట్రై చేద్దాం. ట్రై కాదు విక్రమ్, అయిపోవాలి. ఓకే. నాకు ఈ వీడియోలో చాందిని కనిపించదని ముందే తెలుసు, కానీ నాతో పాటు ఉన్న అంతమంది నాకు కనిపించలేదు. అవునా? మనం వీడియో తీసినప్పుడు అందరూ ఉన్నారు కదా. అదే నాకు కూడా అర్థం కావట్లేదు. సరిపోయింది. మాకేమో చాందిని కనిపించదు, నీకేమో మేము ఎవరూ కనిపించాం. కానీ ఈరోజు బిగ్ బాబుకి చాందిని కనిపించిందంట. హాయ్ భరత్. హాయ్ రా పృథ్వీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను చెప్పాను కదా అద్వికని. ఎస్. హాయ్ అద్విక. హాయ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? తన నా ఫ్రెండ్ భరత్, మెంటలిస్ట్. లాస్ట్ టైం ఇలా ఒకరిని తీసుకుని వచ్చావు, చాలదా? సారీ, మీరు లాస్ట్ టైం ఎవరినో కలిసి ఉండొచ్చు, కానీ నేను నిజంగానే మెంటలిస్ట్ని. అంటే మీరు దెయ్యాన్ని పట్టుకుంటారా? దెయ్యాలు కాదు,
ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కడున్నాయో గుర్తించి వాటిని కంట్రోల్ చేస్తుంటాను. డిఫరెన్స్ ఏంటి? దెయ్యం అంటే మన సబ్కాన్షియస్ బ్రెయిన్లో మనకు కనపడే ఒక మనిషి లాంటి ఆకారం. మనం మనుషులం కనుక దెయ్యాలు కూడా మనలాగే మనుషుల్లా ఉంటాయని మనం ఊహించుకుంటాం. కానీ ఈ నెగిటివ్ ఎనర్జీస్కి పర్టికులర్ షేప్ అంటూ ఉండదు. ఇంపాక్ట్ అయితే చాలా ఉంటుంది. కానీ మాకు మాత్రం మనుషుల్లాగా కనిపిస్తున్నారు. అవునా? అవును. మీకు ఎప్పటి నుంచి ఆ దెయ్యాలు కనిపిస్తున్నాయి? ఒక 4 to 5 days నుండి. దెయ్యాలు మీతో మాట్లాడుతున్నాయా? అవును. అది కూడా 4 to 5 days నుంచేనా? లేక చిన్నప్పటి నుండి దెయ్యాలతో మాట్లాడే అలవాటు ఉందా? మీకేమైనా పిచ్చా? చిన్నప్పటి నుంచి దెయ్యాలతో మాట్లాడే అలవాటు ఎవరికైనా ఉంటుందా? ఎందుకుండదు? గ్రౌలింగ్ నాయిసెస్. చాలామంది చిన్నపిల్లలకి వాళ్ళతో ఎవరో మాట్లాడుతున్నట్టు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అఫీషియల్గా వీటి మీద చాలా రికార్డ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ ఐడెంటిటీస్ బయట పెట్టకూడదనే ఉద్దేశంతో మేము వాళ్ళ పేర్లు చెప్పలేం. నా దగ్గర కూడా చాలామంది దీని గురించే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ జరుగుతుంది వేరు. అవును, డైరెక్ట్గా దెయ్యాలు కనిపిస్తున్నాయి అంటారు, అంతేగా? నాకు మాత్రమే కాదు. బిగ్ బాబు, ఇందాక నీకు చాందీ కనిపించలేదా? చెప్పు బిగ్ బాబు. అంటే అది అబద్ధం. చాందీ కనిపించిందంట. ఇప్పుడు జరిగేదంతా నేను వీడియో తీయమనింది. వాడికి చాందీ కనిపించిందని అబద్ధం చెప్పమని నేనే చెప్పాను. వాడు అబద్ధం చెప్పినప్పటి నుండి నీకు చాందీ కనిపించడం మొదలైంది. వాట్? అంటే నాకు ఇప్పుడు ఎవరో ఒకరు చెప్తేనే చాందీ కనిపిస్తుందా? కాకపోవచ్చు. నీ సబ్కాన్షియస్ బ్రెయిన్ ఎప్పుడైతే చాందిని గురించి థింక్ చేస్తుందో అప్పుడు నీకు కనిపించవచ్చు. సబ్కాన్షియస్ బ్రెయిన్ ఎప్పుడు ఎలా థింక్ చేస్తుందో మనం చెప్పలేం. అంటే నేను పిచ్చిదానిలాగా ఇవన్నీ ఊహించుకుంటున్నానా? కాదు, నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ కూడా నీకు గుర్తొచ్చి ఉండొచ్చు, లేదా కుక్డప్ స్టోరీ కూడా అయి ఉండొచ్చు. మన బ్రెయిన్ ఇలాగే ఆలోచిస్తుందని మనం చెప్పలేం. బట్ నేను చెప్పేది నిజం. నువ్వు చెప్పేది నిజమే, కానీ అది అందరికీ కనిపించట్లేదు, వినిపించట్లేదు. కానీ అప్పుడప్పుడు నేను కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఫీల్ అయ్యాను. ఇక్కడ నాకు ఆవులెంత వస్తే పక్కనున్న మీ అందరికి కూడా నిద్ర వస్తుంది. బహుశా ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోమేమో, కానీ జరుగుతాయి. అలాగే అద్విక భయపడడం మొదలైనప్పటి నుండి అంతో ఇంతో మీరు కూడా భయపడడం మొదలై ఉంటుంది. అంటే ఇవన్నీ నా ఇల్యూషన్సా? మేబీ అయ్యుండొచ్చు. మరి నిన్న నీకు ఫ్లాట్లో దెయ్యం పట్టడం? అది కూడా నేను నీతో చెప్పిన ఒక అబద్ధం. ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్తాను. ముందు నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం మానేయాలి కంప్లీట్గా. అంటే మాకు దెయ్యం పట్టిందంత నిజం కాదా? అసలు మీ అందరికీ అలా ఎందుకు అనిపిస్తుందో నేను స్టడీ చేసి చెప్తాను. గివ్ మీ ఏ డే. అంటే ఇవన్నీ నా ఇల్యూషన్సా? అంటే నేను పిచ్చిదానిలాగా ఇవన్నీ ఊహించుకుంటున్నానా?